కానీ ఈ వ్యక్తి యొక్క ప్రార్థన యథార్థవంతమైనది. యథార్థముతో ప్రార్థన చేశాడు. ఈరోజు మనము యథార్థవంతులము కాదు, కానీ మన ప్రార్థన యథార్థముగా ఉండాలి. అందుకే సామెతల గ్రంథము 15వ అధ్యాయములో మనం చదువుకున్నాము కదా, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. ఈరోజు యథార్థమైన జీవితము మనము జీవించాలి. మనము యథార్థవంతులుగా మారాలి. ఉన్నది ఉన్నట్టుగానే యథార్థముగా దేవుని సన్నిధిలో మనము యథార్థముగా ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సుంకరి ప్రార్థనలో మనము విరిగిన నలిగిన హృదయము చూడగలుగుతున్నాం. పాపము నుండి దూరంగా వచ్చేయాలని ఆయన చూస్తూ